సాహితీజీవి ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనము రాగద్వేషాలని, ఈ యొక్క వాసనలని, ఇంద్రియ సుఖాలని జయించడం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటిదో అనేటువంటిది విషయాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. అంటే మనము చెప్పుకుంటున్నాం అంటే ఆ యొక్క జనమేజయుడు అలనాడు నిమిత్తంగా జనమేజయుడిగా ఉండి వ్యాసుల వారి ద్వారా, అంటే ఒక గురువు ద్వారా వివరంగా దాన్ని తెలుసుకుంటున్నాడు. అక్కడ జనమేజయుడు అనేటువంటిది నిమిత్తం. మనందరికీ మానవులు ఉద్ధరింపబడడానికి ఉపయోగపడేటట్టు కావలసినటువంటిది కాబట్టి వ్యాసుల వారు జనమేజయుడిగా నిమిత్తంగా చేసుకుని చెబుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మనిషి చేసేటువంటి పనులలోని శుద్ధి లేకపోతుందో విపరీత ఫలాలు ఇస్తుంది అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ యజ్ఞం అంటే కేవలము అక్కడ ఆహూతులిచ్చి సమిధలు వేసి ఆహూతులు ఇచ్చేటువంటిది మాత్రమే యజ్ఞం కాదు. చేసేటువంటి ఏ పని అయినా, చేసేటువంటిది ఏదైనా కూడా అది యజ్ఞమే అవుతుంది. చేసినటువంటి ఆ యొక్క పనిని సక్రమంగా చేయడమే ఈ యజ్ఞం. అందువల్ల దానిని గ్రహించి మనము ఏమి చేస్తున్నప్పటికీ కేవలము సమిధలను పెట్టి సమిధలు వేసి ఆహూతులు ఇచ్చి చేస్తున్నాము, అది శ్రద్ధగానే చేస్తున్నాం కదా అనుకుంటే అది తప్పు. యజ్ఞం అంటే ప్రతి పని కూడా అది ఒక యజ్ఞంగా స్వీకరించాలి. అది ఒక యజ్ఞము అనేది భావన పెట్టుకొని సరి అయిన రీతిలో చేస్తే కనుక దానికి సంపూర్ణ ఫలితం వస్తుంది అనేటువంటిది మనం ముందు కూడా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు, జనమేజయ ఎప్పుడూ కూడా మనిషి స్వార్థపూరితుడుగానే ఉంటాడు. ఎందుకంటే స్వార్థపూరితుడు కాబట్టే స్వార్థం అనేటువంటిది ఉంటుంది. కాబట్టే అసలు ఏది శుభం, ఏది అశుభం, ఏది శుభాశుభ ఫలితాలు తెలుసుకోకుండా ఉన్నాడు అని మనం అది చెప్పుకున్నాం. అయితే వీరే అంటే ప్రజాపతులు, దేవతలు అంటే రాజ్యాలు పాలించేటువంటి రాజులు, దేవతలు, రాక్షసులు, వీరంతా కూడా స్వార్థపరులే. వీరంతా కూడా నిరంతరం విరోధులే అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ సంసారం అనేటువంటి ఈ యొక్క మౌలికమైనటువంటి ఈ సంసారమే అహంకారానికి మూలం. ప్రతి ఒక్కరూ ఈ సంసారంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అహంకారభూతులయ్యే ఉంటారు. ఎప్పుడైతే ఈ అహంకారం అనేటువంటిది ఉంటుందో, అహంకారభూతులై ఉంటామో, ఈ అహంకారముతో ఉండి రాగద్వేషాలు అనేటువంటి కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే అహంకారము ఉన్నప్పుడు రాగద్వేష రహితుడుగానే ఉంటాడు. అంటే జీవుడు రాగద్వేష రహితుడు. ఇలా ఎక్కడో కానీ సహితుడు, రాగద్వేష సహితుడే కానీ రాగద్వేష రహితుడు ఉండలేదు అని కూడా తెలియపరిచారు. అయితే అందుచేతనే మహారాజా ద్రోణాచార్యుడు ఈ సృష్టిలో అంటే ద్రోహం చేయనటువంటి, క్షమించాలి, ద్రోహ చింతన అనేటువంటి లేనటువంటి ధర్మాత్ముడు ఈ సృష్టిలో ఈ యొక్క సకల చరాచర జగత్తులోని
మనకి కనిపించడం లేదు. ఎందుకంటే ద్రోహ చింతన లేకుండా ధర్మాత్ముడు అనేటువంటి వాళ్ళు ఉండడం లేదు ఈ సృష్టిలో. ఏదో ఒక రకంగా చింతన, ద్రోహం. ఈ కారణంగానే అంటే ఈ రకంగానే రాగద్వేషాలతో ఎలాగైతే నిండి ఉందో అప్పటిలోనే, అంటే కేవలం ఇప్పుడు ఇంకా కలియుగం, ఇది ఏ యుగం అనేటువంటిది కాదు, ఆ యొక్క సత్యయుగంలోనే, సత్య త్రేత ద్వాపర యుగాలలోనే ఈ యొక్క రాగద్వేషాలతో కూడుకున్నటువంటి అహంకార భూయిష్ఠులుగా ఉండి ఈ వాసనలు అంటించుకుంటూ వస్తున్నాడు. అటువంటిది ఈ యొక్క కలియుగంలో, ఈ కలికాలంలో ఇక పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవతలు కూడా ఈర్ష్యాపరులుగా, అంటే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం, మనకేంటండి ఇలా చెప్పుకుంటున్నాం, దేవతలే ఇంకా ఈర్ష్యాపరులు, దేవతలే అహంకార భూయిష్ఠులు, స్వార్థపూరితులు అంటే దేవతలు కూడా దేహం దాల్చారు కాబట్టి పాంచభౌతికమైనటువంటి దేహం దాల్చారు. అయితే మానవులుగా మనకి వారికి తేడా ఏమిటి అంటే దేవతలు చేసేటువంటి ప్రతి కార్యము కర్మ, అంటే అప్పుడు దైవ లీల నిమిత్తము పరమాత్ముడు ఆడించేటువంటి లీలగా ఒక కార్య నిమిత్తంగా వారు ఆ కర్మని చేస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా, దానికి సరిపడా ఇంకొకటి జరిగేది ఉంటుంది. కాబట్టే ఆ సమయానికి వారికి ఆ రకంగా బుద్ధి ప్రేరేపణ అవుతూ ఉంటుంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు అది జరగకపోతే ఆ కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలితం వాళ్ళకు ఉండదు. ఇక జగత్తంతా కూడా ఆగిపోతుంది. అంటే జగత్తు నడవాలి అంటే దైవము ఆడించేటువంటి ఆట ఈ జగత్తు. ఈ జగత్తు నడవడానికి దేవతలని కారణభూతులుగా పెట్టి కారణ జన్ములు అంటారు. అందుకనే ఒక కారణానికి వారు జన్మిస్తారు కాబట్టి ఆ కారణం జరగడం కోసము ఆ సమయంలో వారికి ఆ రకంగా ప్రేరణ కలిగి వారు చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళే చేశారు కదా, అప్పుడే జరిగింది కదా అని మనం అనుకున్నట్టయితే మనం ఇంకొంచెం పాపం కూపంలోని పడడానికి సిద్ధపడాల్సిందే. అందువల్ల అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అది మోసాలు అలా చేస్తారు కాబట్టే మానవులు చేసేటువంటి యజ్ఞాలని భంగం చేయడానికి ముఖ్యంగా ఇంద్రుడు, మానవులు చేసేటువంటి యజ్ఞాలని భంగపరచడానికి ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయితే దీని అంతటినీ దాటగలిగేది ఇవన్నిటికీ కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది అయినా ఉన్నారు. అంటే ఎక్కడో ఇవన్నిటినీ జయించి శాంత చిత్తంతో కూర్చుని, అహంకారాన్ని విడనాడి శాంత చిత్తంతో కూర్చుని ఎక్కడో మూలల్లో అడవుల్లో కూర్చుని తపస్సులు చేసుకుంటూ తపశ్శక్తులుగా ఉండేటువంటి వారిని సైతం ఇంద్రుడు అక్కడ తపభంగం కలిగిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారు శాంత చిత్తలుగా ఉంటున్నారు కూడా. అలా కొంతమంది అయినా ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాగైనా ఉంది. అంటే సజ్జనులకు అది ఎప్పుడైనా, అంటే ఇలా తపస్సులు చేసుకుంటూ తపస్సుతో ఉండేటువంటి వాళ్ళని మనం సజ్జనులు అనొచ్చు. అంటే దైవ చింతనతోని జ్ఞానాన్ని సంపాదించి సర్వకాల సర్వావస్థల్లోని ఈ యొక్క చరాచర జగత్తుతోని మనకి నిమిత్తము, ఇది మాత్రం కేవలం నిమిత్తమే, ఈ స్థావర జంగమాలన్నీ కూడా నిమిత్తమే, మనకి ఇది కాదు, శాశ్వతమైనటువంటిది పరమాత్ముడే అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడూ కూడా సత్యయుగమే. ఆ సజ్జనులని ఎప్పుడూ కూడా ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు. అది ఏది కూడా కలియుగం కూడా వారికి ఈ సజ్జనులు ఎప్పుడూ కూడా కలియుగమైనా కూడా వారికి సత్యయుగమే. వారు ఎప్పుడూ కూడా సత్యయుగంలోనే ఉంటూ ఉంటారు.
అలాగే సజ్జనులు కానటువంటి వారికి సత్యయుగం కూడా కలియుగంతో సమానమే, అది కూడా కలి ప్రభావమే. ఇక మధ్యములు ఉంటారు, అలాగా ఇలాగా కాకుండా వారికి మధ్యయుగంగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇలాంటి ఒక్కరు సజ్జనులు తపో సంపన్నులు నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు, సత్యధర్మాన్ని చేసి ఉండేటువంటి వారు. దీని నిమిత్తంగా మనము ఒక వివరణ తెలుసుకుందాము అని వ్యాసుల వారు జనమేజయునికి తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే ప్రధానంగా సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇది మనం గ్రహించుకొని జాగ్రత్తగా అసలు తత్వాన్ని తెలుసుకొని అహంకారాన్ని కొద్దిగా విడనాడడానికి, రాగద్వేషాలని, ఆహార శుద్ధి ఉంటే ఖచ్చితంగా, బాండ శుద్ధి ఆహార శుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ ఒక్కటి నెమ్మదిగా తొలుగుతాయి అనేది మనం గ్రహించి ఆ రీతిగా మన జీవితాలని నడుపుకుంటూ మనం ఉద్ధరింపబడాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.